హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే మామిడికాయ పులిహోర రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మామిడికాయ పులిహోర అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండరు. నాకైతే చాలా ఇష్టం. పులిహోర అన్న వెంటనే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతాయి. చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర, ఇలా నిమ్మకాయ పులిహోర, ఇలా చాలా రకాల పులిహోరస్ అయితే చేసుకుంటారు. నేనైతే ఇలా ఈరోజు మామిడికాయ పులిహోర రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం నేనైతే రైస్ ముందుగానే ఉడికించేసుకున్నాను. ముందుగా వండుకున్న రైస్ అయితే వేడి చల్లారే వరకు పక్కన అయితే పెట్టేసుకోవాలి. నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నాను అనమాట. నేను ఎంతో చేయట్లేదు, మీకు చూపిద్దామని చెప్పి ప్రాసెస్ నేను కొంచెం మాత్రమే చేస్తున్నాను కాబట్టి నేను ఒక చిన్న సైజు మామిడికాయ అయితే తీసుకున్నాను. మామిడికాయని అయితే మెత్తగా అలా తురుము అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ అయితే పోసుకొని పల్లీలు వేసిన తర్వాత ఇంకా పోపు దినుసులన్నీ అయితే వేసేసుకున్నాను. తాలింపు కావాల్సినవి అవన్నీ మిక్స్డ్ అనమాట. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ కలిపే ఉంటాయన్నమాట. ఒకే దాంట్లో నేను అలా ఒకే ప్యాకెట్ అయితే తీసుకుంటాను. కలిపి ఉన్న దాంట్లో ఇవి సూపర్ మార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా కలిపిన స్పైసెస్ ఉన్న ఇలా పోపు దినుసులన్నీ కలిపి ఉన్న ప్యాకెట్ ఒకటి అయితే తీసేసుకుంటాను అనమాట. ఈ పోపు దినుసులు అయితే లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి కదా, ఇలా చక్కగా లైట్ గోల్డ్ కలర్ అయితే వస్తున్నాయి. దీంట్లోనికి అయితే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను అనమాట. రెండు మిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు. ఇంకా దానిలో అయితే నేను జీడిపప్పులు అయితే వేసుకున్నాను. కొన్ని జీడిపప్పులు, కరివేపాకులు కూడా వేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే నేను మామిడి తురుము అయితే వేసుకుంటున్నాను. నేను మామిడి తురుము చేసి పెట్టుకున్నాను కదా, ఆ తురుము అయితే వేసుకున్నాను అనమాట. కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసుకోవడం వల్ల పులిహోరకి మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇంకా దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఈ తాలింపులో చక్కగా మామిడి తురుము సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలి. ఇలా సాఫ్ట్గా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నేను ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్లో అయితే ఇది కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. పులిహోర అయితే చక్కగా రెడీ అయిపోతుంది యమ్మీగా. పులిహోర అనేసరికి ముందుగానే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. నాకైతే ముందుగానే నోరు ఊరిపోద్ది. బిర్యానీ కంటే నాకు పులిహోర అంటేనే చాలా ఇష్టం. పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది, హెవీ అనిపించదు ఎంత తిన్నా. సో మీకు కూడా పులిహోర అంటే ఇష్టమా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైస్లో మొత్తం తాలింపులో అయితే కలిపేసుకోవాలి. ఇలా పోపు దినుసులు ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ తాలింపునంతా ఈ రైస్లో చక్కగా కలిపేసుకోండి. ఈ పోపు దినుసులతో పాటు ఈ తాలింపులో మనం ఆల్రెడీ కొంచెం మామిడి తురుమేసే ఫ్రై చేసాం కదా, ఇంకా ఇందులో ఫ్రై చేయలేనని పచ్చి మామిడి తురుము కూడా కొంచెం వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో కమ్మనైన పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా పుల్లగా యమ్మీగా అయితే పులిహోర ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మరిన్ని మంచి వీడియోస్ నా ఛానల్లో రావాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.